ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ దాదాపు కోస్టల్ పార్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మొత్తము మంతా తుఫాన్ బారిన పడింది. చాలామంది రికవర్ అవుతున్నారు, చాలామంది ఇంకా రికవర్ అవ్వట్లేదు. ప్రభుత్వం సహాయం చేస్తుంది, ప్రతిపక్షం సహాయం చేస్తుంది, ఎన్జిఓ సంస్థలు సహాయం చేస్తున్నాయి, ప్రజలు సహాయం చేస్తున్నారు, అన్ని రకాల సహాయం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విల్ రికవర్ సూన్. కాకపోతే మనం ఈరోజు మాట్లాడాల్సిన విషయం ఏంటంటే, ఎక్కడైనా ఒక తుఫాన్ అఫెక్టెడ్ స్టేట్ ఎన్ని రకాలుగా డ్యామేజ్ అయ్యింది, ఫార్మర్స్ ఎలా ఎఫెక్ట్ అయ్యారు, ఆక్వాకల్చర్ ఎలా ఎఫెక్ట్ అయింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఎఫెక్ట్ అయింది, దైనందిక జీవితం ఎలా ఎఫెక్ట్ అయింది, ప్రజల ఇళ్ళు ఏం కూలిపోయాయి, ఏ ఏ ప్రాంతాలు ఏ స్థాయిలో ఎఫెక్ట్ అయ్యాయి, దానివల్ల జరిగిన ఎకలాజికల్ ఇంబ్యాలెన్సెస్ ఏంటి, దానివల్ల మనకు ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ సప్లై కానీ ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ రైట్ ఫ్రమ్ ద శ్రీకాకుళం దగ్గర నుంచి కింద ఉండే ప్రకాశం జిల్లా వరకు ఏ ఏ జిల్లాకు ఎంత ఎఫెక్ట్ జరిగింది, ఎన్ని లక్షల కోట్ల నష్టం జరిగింది, వాటిని నివారణ చర్యలేంటి. ఓకే, న్యాచురల్ డిజాస్టర్ వచ్చినప్పుడు మనం దాన్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయలేం, కానీ రీకన్స్ట్రక్షన్ రీహాబిలిటేషన్ ఎఫెక్ట్స్ ఎలా జరుగుతున్నాయి అన్నది బేసికలీ న్యూస్ ఛానల్ చెప్పాల్సిన బాధ్యత. అంటే బేసికలీ మనం న్యూస్ ఛానల్ పెట్టుకున్నప్పుడు, టీవీ పెట్టుకుంటే న్యూస్ ఛానల్ ఏం రావాలి, అరే రాష్ట్రంకి జరిగిన డ్యామేజ్ ఏంటి, ఈ తుఫాన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా జనరేట్ అవుతుంది, దీనికి ఈ పేరు ఎందుకు వచ్చింది, ఈ పేరు ఈ తుఫాన్ వల్ల మన ఆంధ్రప్రదేశ్ ఏ స్థాయిలో ఎఫెక్ట్ అవబోతుంది, పైన ఒడిస్సా కింద తమిళనాడు 3 రాష్ట్రాల మీద ప్రభావం ఉంది కదా, ఆంధ్రప్రదేశ్ మీద ప్రభావం ఎంత, దీనికి పొలిటికల్గా గవర్నమెంట్ తరఫున ఎటువంటి ఇంపాక్ట్, ఎటువంటి రెజల్యూషన్స్ తీసుకుంటున్నారు, టోటల్గా ఎంతమంది రికవర్ అయ్యారు, ఇంత నష్టం జరిగింది, ఆ రిపోర్టు కేంద్రానికి పంపిస్తాం, కేంద్రం నుంచి మనకి ఎన్ని నిధులు వస్తున్నాయి, వీటిని ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత మీడియా ఛానల్స్ది. కానీ మన ఆంధ్రప్రదేశ్ మీడియా ఎంత భయంకరమైన మీడియా అంటే, ఒకడు కూర్చుంటాడు, ఒక చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు తల్లిదండ్రుల దగ్గర మొదలు పెట్టుకుంటే, చంద్రబాబు నాయుడు ఇంట్లో పనిచేసే కుక్క కూడా అంత గొప్పగా చంద్రబాబు నాయుడు గారిని పొగడదు. అటువంటి ఒక వెధవ, చదువు సంస్కారం లేని వెధవ, చదువు ముఖ్యంగా చదువుకొని ఉంటారు, వీళ్ళకి వచ్చేది ఒకటి తెలుగు మాట్లాడడం కూడా వస్తుంది. ఎందుకంటే పూర్వకాలం మనుషులు ఛానల్స్లో కూర్చుంటారు, ఒక సూట్ వేసి కూర్చోబెడతారు, కింద ఏం వేసుకుంటారో కూడా తెలీదు, కూర్చొని చంద్రబాబు నాయుడు తుఫాన్ ఆపాడు, చంద్రబాబు నాయుడు రాబోయే కాలంలో టెక్నాలజీ వస్తే చంద్రబాబు నాయుడు చేత్తో తుఫాన్ని నెడతాడట. వాడు కడుపుకు అన్నం తింటాడా అంటే, వీడు అన్నం తినడు కన్ఫర్మ్, అది తెలుసు. బట్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఈస్, అరే టెక్నాలజీ ఎంత వచ్చినా కూడా ప్రకృతిని మనిషి ఆపలేడన్న సంస్కారం ప్రజలందరికీ ఉంది, నీకు తప్ప. లేదా చంద్రబాబు నాయుడు గారికి ఎలివేషన్ వేసుకోండి, కానీ ఇట్ షుడ్ బి ఆఫ్టర్ ద స్టేట్. రాష్ట్ర సంక్షేమం తర్వాత మీ డబ్బా కొట్టుకోవచ్చు. అసలు టీవీ పెడితే ఎంత చిరాగ్గా ఉందో, యూట్యూబ్ చూసిన టీవీ చూసిన ఎంత చిరాగ్గా ఉందంటే, చంద్రబాబు సునామీని ఆపాడు, చంద్రబాబు ఫర్గెట్ అబౌట్ ఈ పోరంబోకు వెధవలు, ఈ పింపుగాళ్ళు, అఫీషియల్ చంద్రబాబు గారి టీడీపీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో, ఎక్స్ హ్యాండిల్లో టిట్లీ హుద్ హుద్ హ్యాండిల్ చేసిన చంద్రబాబు ఈ మంతాను కూడా హ్యాండిల్ చేయగలడని రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారంట. నాకు అర్థం కావట్లేదు, అంటే తుఫాన్ని హ్యాండిల్ చేయడం ఏంటి, డబ్బులు ఖర్చు పెట్టాలి, ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించాలి, ప్రభుత్వ యంత్రాంగం యాజ్ యూజువల్గా ఎప్పుడు చేసినట్లుగా పనిచేస్తూ ఉంటారు. రెవెన్యూ అఫీషియల్స్, పోలీసులు, డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్, వీళ్ళందరూ యాజ్ యూజువల్గా ఏ డిజాస్టర్ వచ్చినా యాజ్ యూజువల్గా జరుగుతూ ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు ఇట్లా 3 స్క్రీన్లు పెట్టుకొని కూర్చొని అసలు అంటే ఆ టెక్నాలజీని చంద్రబాబు నాయుడు గారు ఏమైనా స్పెషల్గా ఏపీ కోసము, మంతా కోసము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెప్పించుకున్నారా సార్? అదొక శాటిలైట్ బేస్డ్ డేటా. ఏ గవర్నమెంట్ ఉన్నా ఎవడున్నా లాస్ట్కి ఏ స్థాయికి వచ్చారంటే, మేము 3 కోట్ల మందికి SMS పంపించాము, ఇది గవర్నెన్స్ అంటే అని అంటున్నారు. అరే డేటాబేస్లో జనాల నెంబర్లు ఉంటాయి, 1 షాట్ ఒక బటన్ ఒత్తితే అందరికీ మెసేజ్ వెళ్తుంది, అరే బాబు వర్షాలు పడుతున్నాయి చూసుకోండి అని. దేశం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి, కర్ణాటక గవర్నమెంట్ నుంచి వస్తాయి, తమిళనాడు గవర్నమెంట్ నుంచి వస్తాయి. దాన్ని కూడా రియల్ టైం గవర్నెన్స్ అని చెప్పుకునే స్టేజ్కి చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోవటం. పాత మీకు గుర్తుంది లేదా, పాత సినిమా ఒకటి షిరిడి సాయి మహత్యం అని ఒకటి ఉండేది, అందరు అన్నం తింటూ ఉంటే షిరిడి అదేదో బిల్డింగ్ కూలిపోతూ ఉంటే షిరిడి సాయిబాబా ఇలా చేతి ఇలా ఆగితే అది ఆగు. అంటే షిరిడి సాయిబాబాకి ఇచ్చిన ఎలివేషన్స్ మీరు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇస్తున్నారా? హీఈస్ జస్ట్ ఏ ముఖ్యమంత్రి. ఆయన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశ ప్రధాని 15 సంవత్సరాల నుంచి. చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ గవర్నమెంట్లో తన ఫ్రెండ్ కొడుకు చేతిలో ఓడిపోయి 23 స్థానాల్లో
ప్రతిపక్షంలో కూర్చొని 5 ఏళ్ళు కష్టపడి పవన్ కళ్యాణ్ అనేవాడిని వెనక పెట్టుకుంటే తప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయాడు. కుల సమీకరణలను అడ్డం పెట్టుకుంటే తప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయాడు. ఇటువంటి చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా ఏదైనా పుష్ చేసే కార్యక్రమాలు చేపట్టాలి కానీ చంద్రబాబు చేయి పెడితే తుఫాన్ ఆగుద్ది, చంద్రబాబు అది హ్యాండిల్ చేయగలడు. అసలు మీరు గమనిస్తే, మీరు న్యూస్ చూస్తే రాష్ట్రానికి ఏం జరిగింది అనేది మనకు ఎక్కడ తెలియదు. రాష్ట్రంకి చంద్రబాబు ఫ్లైట్లో తిరిగాడు, చంద్రబాబు స్క్రీన్ ముందర కూర్చున్నాడు, లోకేష్ 12 వరకు. అరే ప్రతి ఐటీ ఎంప్లాయ్ రాత్రి 12 వరకు వాడి సిస్టమ్ ముందర కూర్చొని పని చేసుకుంటున్నారు. ఏం లోకేష్ 12 వరకు సిస్టమ్ ముందర కూర్చొని తుఫాన్ ఎలా కదులుతుందో చెక్ చేసుకోకపోతే మరి లోకేష్ ఐటీ మంత్రి కదా, మంత్రి కూడా ఇంట్లో పోయి పండుకుంటే ఎట్లా? అంటే ఏ మంత్రులు పని చేయట్లేదు, లోకేష్ కూడా పని చేస్తున్నాడు. అంటే మిగతా మంత్రులు ఎవరు పని చేయట్లేదు. 12 వదిలేండి, రాత్రి 9 తర్వాత, అసలు రాత్రి 7 తర్వాత ఎవరు పని చేయట్లేదు. లోకేష్ మాత్రం 12 వరకు ఒక ఏసీ రూమ్లో కూర్చొని తుఫాన్ ఎలా కదులుతుంది, శాటిలైట్ ఛానల్లో తుఫాన్ ఎలా కదులుతుంది, శాటిలైట్లో వీడియో చూస్తున్నాడు. దాన్ని ఎలివేషన్. పవన్ కళ్యాణ్ అయితే పంచ లేకుండా జుబ్బా వేసుకొని మట్టిలో ఇదిగో యూ కెన్ సీ హియర్. పవన్ కళ్యాణ్ అయితే పంచ లేకుండా ఇలా జుబ్బా వేసుకొని మట్టిలో ఒక రైతు మీద చేయి పెట్టుకున్న ఒక ఫోటోని చూపించి, చూసారా నాయకుడు అంటే ఇలా నడవాలి అంటే అలా ప్యాంట్ లేకుండా బురదలో నడిస్తే నాయకుడా? ఏ స్టేజ్లో ఉన్నారు మీడియా ఛానల్స్? ఫస్ట్ నేను సెంట్రల్ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నా, మీడియా ఛానల్స్లో పని చేయడానికి ఒక క్వాలిఫికేషన్ పెట్టండి. ఒక డిగ్రీ, దాన్ని పాస్ అయ్యి ఆ పర్టికులర్ సెగ్మెంట్లో వాడు పాస్ అయిన వాడిని మాత్రం మీడియా ఛానల్స్లో పెట్టండి. ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో వీధి కుక్కలకు పిచ్చి పడితే ఏం చేస్తాయో ఆ కుక్కని తీసుకొచ్చి మీడియా ఛానల్స్లో కూర్చోబెట్టారు. అన్ని ఛానల్స్ కాదు, కొన్ని ఛానల్స్లో కూర్చోబెట్టారు. వాళ్ళు ఎలివేషన్, అసలు అరే మీరు ఎంత ఎలివేషన్స్ ఇచ్చినా మీ జీతాలు పెంచరు, మీకు ఏ కాంట్రాక్ట్లు ఇవ్వరు, మీరు ఎప్పుడు ఏదో ఒక చీప్ చిల్లర పనులు చేసుకుంటూ పింపుగాళ్ళ పనులు చేసుకుంటూ బతకాలి. దీనికన్నా బెటర్ థింగ్ ఏంటంటే వాళ్ళ దగ్గర పిఎల్గా చేరి పింపు పనులు చేసుకోండి. ప్రజలకు కావాల్సింది న్యూస్, రాజకీయ నాయకులు ఎలివేషన్స్ కాదు. మాకు అవసరం లేదురా, మేము ఆల్రెడీ దేవుళ్ళని మొక్కుతున్నాము, ఆల్రెడీ దెయ్యాల నుంచి తప్పించుకొని తిరుగుతున్నాము, ఆల్రెడీ మాకు ఎనఫ్ కంటెంట్ ఉంది మా జీవితాల్లో. మళ్ళీ రాజకీయ నాయకుల్ని మీరు హీరోలను చేసి మా నెత్తి మీద రుద్ది ఎందుకు ఇంత హెరాస్మెంట్? అసలు ఏ ఛానల్ అన్నా మంతా తుఫాన్ గురించి చూపిస్తుందా? అసలు ఈ తుఫాన్ ఎలా తగలబెట్టింది ఆంధ్రప్రదేశ్ అనే విషయం చూపిస్తుందా? ప్రతిపక్ష నాయకుడు వచ్చి స్టేజ్ ఎక్కి ఇదిగో ఇన్ని లక్షల ఎకరాలు పోయినాయి, ఇన్ని లక్షల ఎకరాలు నీట మునిగింది, ఇంతమంది ఇళ్ళు పోయినాయి, ఇన్ని గోడలు కూలాయి అని ప్రతిపక్ష నాయకుడు చెప్తున్నాడు. ప్రభుత్వం దగ్గర నుంచి డేటా లేదు. అసలు రైతు భరోసా కేంద్రాలు ఏంటి, ఈ క్రాప్ ఏంటి, ఈ విధానాలన్నీ, అరే జనాలకు కావాల్సింది కంటెంట్ రా. మీ ఎలివేషన్స్ ఏంటి? రోత ఎలివేషన్స్. అసలు ఈ రోత ఎలివేషన్స్ వల్ల మేము ఏమి వినాలో ఏది వినకూడదు అనే విఘ్నత కూడా కోల్పోయారు ప్రజలు. చంద్రబాబు నాయుడు గారు, ఈ ఎలివేషన్ ఎవరికన్నా మనల్ని ఎవడన్నా పొగుడుతూ ఉంటే వినడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు మేబీ మీరు కూడా చాలా ఇంట్రెస్ట్గా వింటున్నట్టున్నారు. బట్ ఇది వర్కౌట్ అవ్వదు. ఇవన్నీ మిమ్మల్ని పదవిలో ఉంచవు. పదవిలో ఎప్పుడు ఉంచుతాయి? మీరు మంతా తుఫాన్ ఆపామన్నా పదవిలో ఉంచరు. పవన్ కళ్యాణ్ పంచ లేకుండా పొలంలో నడిచినా పదవిలో ఉండడు. ఓన్లీ థింగ్ చిత్తశుద్ధితో ప్రవర్తించాలి. నిజాయితీ అనేది మాకు తెలిసిపోతుంది. ప్రజలందరికీ ఒక టెలిపతి ఉంటుంది. ఆ టెలిపతిలో నిజాయితీ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. మీరు అది ఆ ప్రజలు గొర్రెలు, ప్రజలకు మనం చూపించింది చూస్తారు, దాని నుంచే ప్రాసెస్ చేసుకుంటారు అని మీరు అనుకుంటున్నారు. అలా ఒక 10% ఉంటారేమో. మిగతా 90% ప్రజలకు ఒక కంప్లీట్ అవగాహన ఉంది ఏంటి ఏమి అని. మిమ్మల్ని ఎన్నుకున్నందుకు గల కారణాలు వేరు, కానీ మీరు ఇస్తున్న ఎలివేషన్స్ వేరు. ఫైనలీ నష్టపోయేది మాత్రం మీరే, ఈ పింపుగాళ్ళు మాత్రం కాదు.